హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ కల్కి 2898 AD అసలు ఏంట్రా బాబు ఈ సినిమా ఎందుకంటే ఒక సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసింది అండ్ అదే కాకుండా మూవీ పరంగా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చింది అనమాట. సో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ కల్కి 2898 AD సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా రిలీజ్కి కేవలం 6 రోజులు మాత్రమే ఉన్నటువంటి సందర్భంలో ఫైనల్ వార్ అనేటటువంటి మరో ట్రైలర్ని రిలీజ్ చేస్తారనమాట. సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ కావచ్చు, రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కావచ్చు అండ్ ప్రెసెంట్ వచ్చినటువంటి ఫైనల్ ట్రైలర్ కావచ్చు, వార్ ట్రైలర్. సో ఈ విధంగా సినిమా మీద హోప్స్ని అండ్ ఎక్స్పెక్టేషన్స్ని భారీగా పెంచేస్తున్నాడు. ఇక రీసెంట్గా వచ్చినటువంటి ఫైనల్ వార్ ట్రైలర్లో చూసుకున్నట్లయితే మనకి అశ్వత్థామ నిడివి కాస్త ఎక్కువ ఉందన్నమాట. సో అశ్వత్థామ క్యారెక్టర్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే సపరేట్గా రిలీజ్ చేస్తారు. సో అశ్వత్థామ ఇంట్రొడక్షన్ అనేది సపరేట్గా రిలీజ్ చేస్తారు. సో అప్పుడే డౌట్ వచ్చింది అశ్వత్థామ క్యారెక్టర్ సినిమాలో ఎక్కువసేపు ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. సో ఈసారి ఏంటంటే ఫైనల్ వార్లో కురుక్షేత్రానికి సంబంధించినటువంటి ఒక యుద్ధం సీన్ కూడా తీసుకొచ్చాడు అనమాట నాగ్ అశ్విన్. సో నార్మల్గా ఈ సినిమాకి చాలా మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ హాలీవుడ్కి చెందినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారని మనకు తెలుసు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ ట్రైలర్ కానీ మనం కానీ గమనించినట్టయితే చాలా మంది యాక్టర్స్ ఆల్మోస్ట్ స్టోరీ రివీల్ అయిపోయిందని అనుకుంటున్నాం అనమాట. సో భైరవ క్యారెక్టర్లో ఉన్నటువంటి మనకి ప్రభాస్ ఇక్కడ మనకి అశ్వత్థామతో యుద్ధం చేయడం అండ్ ఏదో డీలింగ్ పరంగా అక్కడ ఉన్నటువంటి ఏదో సపరేట్ ఒక స్పేస్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళటానికి వాళ్ళ లోపలికి అలో చేయడానికి వీళ్ళకి ఏదో పని చెప్పడం వల్ల భైరవ అశ్వత్థామని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడా, లేదంటే దీపికా పదుకునే కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎవరు, అసలు ఈ కథ మొత్తం ఎందుకు నడుస్తుంది, అసలు అశ్వత్థామ కల్కిని కాపాడడానికి ఎందుకని ప్రయత్నిస్తున్నాడు అంటే కల్కిని కాపాడడం అశ్వత్థామ యొక్క పనే. సో పురాణాల్లో మనకు ఉన్నటువంటి కథ ప్రకారం అదే కారణం. సో భైరవాని ఎందుకు పంపించారు, అశ్వత్థామని పట్టివ్వటం వల్ల ఆ సపరేట్ ఉన్నటువంటి వాళ్ళకి లేదా అక్కడ ఉన్నటువంటి మనుషులకి అశ్వత్థామ వల్ల వచ్చేటటువంటి యూజ్ ఏంటి. అండ్ ఈ ఫైనల్ ట్రైలర్లో మనకు కనిపించింది ఏంటంటే కలి అనమాట. సో కమల్ హాసన్ క్యారెక్టర్ని కూడా రివీల్ చేస్తారనే చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ప్రమోషన్స్లో కూడా మనకి సెలబ్రిటీస్ అంటే ఇద్దరు మూవీస్ సంబంధించినటువంటి స్టార్డమ్ ఉన్నటువంటి హీరోస్కి ఒక పక్క ఉలగనాయకన్ కమల్ హాసన్, మరో పక్క బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం. అండ్ సినిమా పరంగా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉన్నాయంటే ఇది ఒక సైన్స్ ఫ్రిక్షనల్ అండ్ మైథలాజికల్ మూవీ కావటం అండ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఎనర్జెటిక్గా కనిపించడం అండ్ దిశా పటాని, దీపికా పదుకునే లాంటి గ్లామర్ హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో ఎక్కడ గ్లామర్ని చూపించకుండా జస్ట్ అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ మాత్రమే రోల్ ప్లే చేసేలా కనిపించడం. సో ఇవన్నీ కూడా సినిమాలో క్యారెక్టర్స్ మీద కాస్త ఇంప్రెషన్ తీసుకొచ్చాయనే చెప్పొచ్చు. సో రిలీజ్ అయినటువంటి ఫైనల్ వార్లో మనకు కనిపించినటువంటి కొత్త సర్ప్రైజింగ్ ఏదైనా ఉందంటే ఆ బుజ్జి అనమాట. సో ఇప్పటివరకు ఆ బుజ్జిని మనం ఏమనుకున్నామంటే జస్ట్ ఒక కారు మాత్రమే అనుకున్నాం ట్రావెల్ చేయడానికి, నచ్చినట్టు వెళ్ళేదని. బట్ ఒక ట్రాన్స్ఫార్మర్స్ లాగా అనిపించింది నాకైతే ఫైనల్గా అలా నిలబడ్డం కారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నాగ్ అశ్విన్ మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రీచ్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. బట్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, మార్వెల్ యూనివర్స్ అనేది సపరేట్ బేస్. బట్ ఇది తెలుగులో మనకి నాగ్ అశ్విన్ తీస్తున్నటువంటి సినిమా కాబట్టి అండ్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా మన తెలుగు డైరెక్టర్ ఈ లెవెల్లో సినిమా తీస్తున్నాడంటే ఆబ్వియస్లీ చాలా గొప్ప విషయం అనమాట. సో మొత్తానికి ఇందులో ప్రభాస్ లుక్స్ కూడా చాలా క్లాసిక్గా ఉన్నాయి. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఐరన్ మ్యాన్ టూప్లా ఉన్నాడు, సో కల్కి అవతారం అంటున్నారు. సో ఏమాత్రం సింక్ అవ్వట్లేదు అనుకున్నారు. కానీ వరుస పెట్టి రిలీజ్ అవుతున్నటువంటి ఈ పోస్టర్స్ పరంగా కానీ లేదా వచ్చినటువంటి రివీల్స్ ఈ ట్రైలర్స్ పరంగా చూసుకున్నట్టే మాత్రం ఎక్కడో లాజిక్ అయితే కుదురుతుందని అనిపించింది. అండ్ నాకు స్పెసిఫిక్గా ఈ ట్రైలర్లో నచ్చింది ఏంటంటే కురుక్షేత్రంలో అశ్వత్థామ యుద్ధాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సో అశ్వత్థామని కూడా మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనకేంటంటే ఆ హైట్ని అలానే మెయింటైన్ చేశారనమాట. మనగానే ఒక సీన్లో చూసుకున్నట్లయితే సుమారు ఒక 10 feet ఉంటాడు అశ్వత్థామ క్యారెక్టర్లో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ యుద్ధం చేస్తాడనమాట. సో చూడాలి వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి వార్ ఎలా ఉండబోతోందని. నాకు తెలిసినంత వరకు మనకి రిలీజ్ అయినటువంటి ఈ వార్ ఫైనల్ ట్రైలర్ ఏదైతే ఉంది ఇదంతా కూడాను సినిమాలో క్లైమాక్స్ సీన్ లానే అనిపించింది అనమాట. సో చూడాలి దీనికి కూడా ఏమైనా సీక్వెల్ లా చేసి వదిలేస్తాడా లేదంటే ఈ స్పాట్ని ఇలానే ఎండ్ చేస్తాడని. బట్ ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే ప్రభాస్ కోసం కొత్త యూనివర్స్ని క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు డైరెక్టర్స్ అందరూ కూడాను. అండ్ ఎందుకంటే మనకి ఎస్ఎస్ రాజమౌళి తీసినటువంటి బాహుబలిలో మాహిష్మతి అనేటటువంటి ఒక సపరేట్ ఒక స్పేస్ని క్రియేట్ చేశారు. అండ్ అలానే రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీలు కాన్సర్ అనేటటువంటి ఒక సపరేట్ స్పేస్ని సపరేట్ ఏరియాని క్రియేట్ చేశారు. సో అలానే నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో కూడాను శంబాలా అనేటటువంటి ఒక నగరాన్ని క్రియేట్ చేశారు. సో ప్రభాస్ కోసం నిజంగా డైరెక్టర్లు కూడా చాలానే కష్టపడుతున్నారు ప్రభాస్ని కొత్త వర్షన్లో చూపించడానికి. కానీ సో మొత్తానికి ఈ ఫైనల్ ట్రైలర్ చూసినప్పుడు అయితే మాత్రం నాకు చాలా బాగా ఎందుకంటే ఆల్మోస్ట్ స్టోరీ మొత్తం రివీల్ అయినట్టే అనిపించింది. సో మీకు అర్థమైనటువంటి స్టోరీ ఏంటంటే ఎంతమంది జూన్ 27 కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా తక్కువ టైమే ఉంది. ప్రమోషన్స్ పరంగా కూడా మూవీ టీం అంతా కూడా చాలానే కష్టపడుతున్నారు. బట్ చూడాలి మూవీ అనేది ఏ లెవెల్లో రీచ్ అవబోతోంది అండ్ కలెక్షన్స్ పరంగా ఏం కాబోతోందని. సో వైజయంతి మూవీస్ ద్వారా
అశ్విని దత్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్ అయితే మన ముందరకైతే రాబోతుంది. సో కలెక్షన్స్ పరంగా ఎంతవరకు వెళ్తుంది, ఆల్మోస్ట్ చాలా మంది కూడా 2000 crores ఈజీగా దాటేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. సో మీ లెక్క ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, అండ్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎంతమంది ఫస్ట్ డే మూవీ చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్కి వచ్చేసి వెంటనే హాయ్ చెప్పేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.